Hello and welcome to IPL special discussion presented by Valeru Developers, powered by My Doctor Pain Relief and gift partner Vixi. సో ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో మ్యాచ్ కాబట్టి మన హోమ్ గ్రౌండ్లోనే జరుగుతుంది హైదరాబాద్లో. సో మ్యాచ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం, లైక్ ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అసలు ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, ఏ మ్యాచ్కి ఎక్కువ సపోర్ట్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ us our స్పోర్ట్స్ కమెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ గారు. హాయ్ సందీప్ గారు. సో అగైన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ హైదరాబాద్. సో మన హైదరాబాద్లోనే మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ హైదరాబాద్లో లాస్ట్ మ్యాచ్ మీరు చూసుంటే కనుక ఆ రికార్డ్స్ చూసుంటే వామ్మో ఈసారి కూడా మళ్ళీ అలాంటి ఒక భారీ మోత మోగబోతుంది అనిపిస్తోంది. అండ్ చెన్నై అనగానే డెఫినెట్లీ ఆ రైవలరీ ఎలాగో ఉంది. ఎక్కువ శాతం మ్యాచ్లు ఆళ్ళే గెలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ చాలా హెవీ రికార్డ్ ఉంది ఎస్ఆర్హెచ్ మీద. బట్ స్టిల్ హెవీ హిట్టింగ్ అండ్ అలాగే ఈ గ్రౌండ్ కాబట్టి బ్యాటర్స్ అందరూ కొంచెం మంచి ఫామ్లో ఉన్నారేమో అని అనుకుంటుంటారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఎక్సైటింగ్ మ్యాచ్. అయితే 4 మ్యాచెస్ చెన్నై సూపర్ అంటే 4th మ్యాచ్ ఇది, అలాగే హైదరాబాద్ కి కూడా 4th మ్యాచ్. సో చెన్నై సూపర్ కింగ్స్ 2 టైమ్స్ గెలిచింది, 1 టైమే ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ అంటే క్వైట్ ఆపోజిట్, లైక్ 2 ఓడిపోయింది, 1 గెలిచింది. మరేంటి నెక్స్ట్ 3 యాడ్ అవుతుంది అనుకుంటారా లేదంటే 2 అవుతుంది అనుకుంటున్నారా? అంటే బేసిక్లీ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచ్లు కూడా వాళ్ళు గెలిచే మ్యాచ్లు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు కోల్పోయారు ఆ మ్యాచ్ని. ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా అయిపోయింది మ్యాచ్ అనుకుంటున్న టైంలో వికెట్లు పోయాయి. సెకండ్ మ్యాచ్ డిఫెండ్ చేసేసుకుంటారు అనుకుంటున్న టైంలో ఒక చిన్న టాక్టికల్ ఎర్రర్ అండ్ దాంతో గుజరాత్ టైటన్స్ ఆ మ్యాచ్ గెలిచేశారు. సో 2 మ్యాచ్లు కూడా ఒక రకంగా చెప్పాలంటే గెలవాల్సిన, అంటే ఆ మ్యాచ్ మీద పాయింట్లు వచ్చేస్తాయని హోప్ వచ్చిన తర్వాత ఓడిపోయారు. సో గెలిచుంటే కనుక 3-3 అయ్యేది. సో ఓడిపోయారు కాబట్టి కొంచెం ప్రెషర్లో ఉన్నారు. హోమ్లో ఆడింది వాళ్ళు ఒకటే మ్యాచ్, ఆ ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచారు. అది కూడా సరే వాళ్ళు 246 కొట్టారు ముంబై ఇండియన్స్, కానీ ఆ మ్యాచ్ గెలిచారు కాబట్టి ఆ ఒక రికార్డ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. ఓకే, బట్ 500+ స్కోర్ కాబట్టి అప్పుడు సో ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది అని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. భారీ స్కోర్లు అయితే వస్తాయని అనిపిస్తుందండి. ఒకటి అదే పిచ్ మీద ఆడారంటే కొంచెం స్లో అవ్వచ్చు, కానీ ఆ పిచ్ అలాగే మెయింటైన్ అవుతుంది, బ్యాటింగ్కి బాగా అనుకూలంగా అనిపిస్తుంది. ఓకే, సో ఒకవేళ టాస్ ఏ టీం గెలిచినా సరే ఫస్ట్ ఏది చూస్ చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఒకవేళ వాళ్ళు గెలిచిన ఒక్క మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచారు, కానీ ఓడిపోయిన మ్యాచ్ కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఓడిపోయారు. సో వాళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే ఇంకా పిచ్ని చూస్తారు, ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూస్తారు. ఇంకా స్లో అయిపోతుంది అనుకుంటే కనుక వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అదే. ఇప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయండి మీరు, వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు ఒక చేస్ చేస్తూ గెలిచారు, ఒక టార్గెట్ సెట్ చేసి గెలిచారు. ఈ లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో, అది అసలు ఢిల్లీ ఆడ పర్ఫెక్ట్ గేమ్ కాబట్టి వీళ్ళకి అక్కడ ఛాన్స్ కుదరలేదు. బట్ అక్కడ కూడా దేవర్ ప్లేయింగ్ వెల్. ఒక రకంగా చెప్పాలంటే బౌలింగ్ బాగానే ఉంది. వాళ్ళ బౌలింగ్ బాగుంది కాబట్టి వాళ్ళు దే మైట్ థింక్ వీళ్ళ దగ్గర బ్యాటింగ్ బాగుంది, మన దగ్గర బౌలింగ్ బాగుంది, కొంచెం కట్టడి చేద్దాం వెళ్ళి ఆ తర్వాత చేజ్ మనకి ఈజీ అవుతుందనే ఆలోచనలో సిఎస్కే ఉండొచ్చు. ఓకే, మరి సిఎస్కేకి ఎంతవరకు అంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాము ధోని కూడా ఆడటం, అందరూ కూడా ఫుల్ జోష్ఫుల్గా 4 4 and 3 6 రెండిట్లో. ఓకే, సో మొత్తానికి 4 6 అయితే ఆయన నుంచి మనం చూసాము. సో ఆ పెర్ఫార్మెన్స్ అగైన్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ బ్యాటింగ్ కి దిగుతారు తెలియదంటే జన్మానికో శివరాత్రి లైవ్ టైప్లో ఉన్నాడు ధోని అక్కడ. అంటే ఆ మ్యాచ్లో అయితే అన్ని వికెట్లు పడిపోయాయి కాబట్టి వచ్చాడు. ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేయొచ్చేమో అనిపిస్తుంది. బట్ ఒకవేళ కనుక వాళ్ళ టీం యాజమాన్యం వెళ్ళి బాగా ఆడుతున్నాం కదా, బాగానే కొడుతున్నాం కదా, ఈ పిచ్ కూడా బ్యాటింగ్కి బాగానే ఉంది, ఇక్కడ కూడా ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్లు ఎవరు లేరు కాబట్టి యూ కెన్ టేక్ దట్ కాల్. పైగా ధోనికి భువనేశ్వర్ కుమార్ మీద చాలా మంచి రికార్డు ఉంది. భువనేశ్వర్ కుమార్ని ధోని అండ్ రిషబ్ పంత్ కొట్టినట్టుగా ఎవరు కొట్ల. సో ధోనికి మంచి రికార్డు ఉంది కాబట్టి ఆ ఒక ఫ్యాక్టర్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. తను ఎట్లాగో లాస్ట్లో వస్తాడు, నువ్వు రావచ్చు కదా అని. సో హోప్ఫుల్లీ హైదరాబాద్ వైజాగ్లో వచ్చాడు, మరి ఏపీకి న్యాయం చేసినప్పుడు తెలంగాణకు న్యాయం చేయాలి కదా, అందుకే హైదరాబాద్లో కూడా రావాలని కోరుకుందాం. ఓకే, సో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సో ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఆ థాట్ ప్రాసెస్ కానివ్వండి, టాక్టిక్స్ కానివ్వండి ఎలా ఉండబోతున్నాయి? లైక్ వాళ్ళు ఏమైనా కొత్తగా ఆలోచన చేయడం, బికాజ్ ఇటు పక్క ఎవరున్నారో తెలుసు కదా ధోని. అంటే బేసిక్లీ సేమ్ అండి. వాళ్ళు ఏంటంటే ఒకవేళ చెన్నై మ్యాచెస్ని కనుక వాళ్ళు స్టడీ చేసుకుంటే రచిన్ రవీంద్ర అండ్ శివం దూబేని తొందరగా అవుట్ చేయాలనే ప్లాన్తోనే ఉంటారు. మన లాస్ట్ మ్యాచ్ కూడా అదే చెప్పుకున్నాం, అది చేశారు ఢిల్లీ. సో ఈసారి ఎస్ఆర్హెచ్ ఆ పని చేయగలగాలి. ఎస్ఆర్హెచ్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ దగ్గర పేస్ బౌలర్స్ ఎక్కువ ఉన్నారు. శివం దూబేకి స్పిన్నర్లు ఉంటే కొట్టేస్తాడు, పేస్ బౌలర్ ఉన్నప్పుడు కొంచెం స్లో స్టార్ట్ చేస్తాడు. సో అక్కడ కమిన్స్ కానివ్వండి, లేదంటే కనుక ఒకవేళ వాళ్ళు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అంటే నటరాజన్, లేదంటే అతని ప్లేస్లో ఉనాద్కట్ ఉంటే ఉనాద్కట్, ఇట్లాంటి ఎవరైనా తెచ్చుకున్నారంటే కనుక ఆ ఒక సెటప్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తోంది. సో ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువ వేయించే ప్రయత్నం చేయాలి.
అండ్ భువనేశ్వర్ కుమార్కి లెఫ్ట్ హ్యాండర్స్ మీద మంచి రికార్డ్ ఉంది. అతను వికెట్లు ఏమి తీసి ఉండకపోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా, కానీ చాలా తక్కువ రన్లు ఇచ్చాడు. ఓకే. సో ప్రాబబ్లీ రచిన్ రవీంద్ర వికెట్ కనుక తొందరగా తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇదే ప్లాన్ మీద వెళ్ళాలి వాళ్ళు. ఎందుకంటే మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా రహానేని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళు డారెల్ మిచెల్ని తీసుకొచ్చారు, అతని దగ్గర నుంచి బ్యాట్తో పెద్దగా కాంట్రిబ్యూషన్ రాలా. 4-5 సిక్స్లు కొట్టింటాడు 3 మ్యాచ్ల్లో, బట్ అది సరిపోదు, ఇంకా ఎక్కువ రావాలి అతని దగ్గర నుంచి. సో దాని బ్యాటింగ్ ఇంకా పూర్తిగా టెస్ట్ అవ్వాలి. సో అది టెస్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే. సో హైదరాబాద్కి సంబంధించి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వీటిలో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా, సేమ్ కంటిన్యూ చేస్తారు? అంటే నాకైతే నితీష్ రెడ్డి ఆడాలని చెప్పేసి ఉందండి. నితీష్ వైజాగ్కి చెందిన అతను, ఏపీకి రంజీ ట్రోఫీలో కూడా చాలా అద్భుతమైన రీతితో రిజల్ట్స్ వచ్చాయి. 300 పైన పరుగులు చేశాడు, 15 దాకా వికెట్లు తీశాడు. ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో, సన్ రైజర్స్ మధ్యలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. అతను ఉంటే కనుక ఇంకొంచెం బలం చేకూరుతుంది ఆ మిడిల్ ఆర్డర్లో అనిపిస్తోంది. బట్ లాస్ట్ మ్యాచ్లో సమద్ బాగా ఆడాడు. సో మరి దాన్ని సమద్ ప్లేస్లో అతను తీసుకొస్తారనేది కొంచెం డౌట్గానే కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్ సరిగ్గా ఆడలా. మయాంక్ అగర్వాల్ ముందు జరిగిన 3 మ్యాచ్ల్లోనూ ఒకే తరహాలో అవుట్ అవుతూ వచ్చాడు. సో అది ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చి అలాంటి తరహాలో అవుట్ అవుతూ ఉండడం అనేది అంత మంచి విషయం కాదు. అంటే ఎందుకు అలా జరుగుతుంది అనుకుంటారు? సేమ్ పెర్ఫార్మెన్స్ అంటే బేసిక్లీ ఒకే కైండ్ ఆఫ్ బాల్కి అవుట్ అవుతున్నాడు. అతను కొంచెం లేట్గా రియాక్ట్ అవుతున్నాడు దానికి. లేదంటే కనుక ఫస్ట్ మ్యాచ్లో ఆ బౌన్సర్ షార్ప్ బౌన్సర్ దాన్ని సరిగా ఆడలేకపోయాడు. సెకండ్ మ్యాచ్లోకి వచ్చేసరికి ఎలాగో కొట్టాలి కదా అని చెప్పేసి అవుట్ అయిపోయాడు. థర్డ్ మ్యాచ్లో కుదురుకున్న తర్వాత అవుట్ అయ్యాడు, కొంచెం బాల్స్ తీసుకున్న తర్వాత అవుట్ అయ్యాడు. సో సంహవ్ ఆ టచ్ అనేది సరిగా లేదా అనిపిస్తోంది. సో అది మళ్ళీ ఏమన్నా ఒక చేంజ్ ఏమైనా చేస్తారో చూడాలి. మార్క్రమ్ కూడా ఒక మ్యాచ్ బాగా ఆడాడు, హైదరాబాద్ గెలిచిన మ్యాచ్ బాగా ఆడాడు, కానీ మిగతా 2 మ్యాచ్ల్లో అతని దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్ రాలా. లాస్ట్ మ్యాచ్లో తను చాలా స్లో అయిపోయాడు. ఆ పిచ్ అలాంటిది అది పక్కన పెట్టండి. బట్ వీళ్ళు కొంచెం స్ట్రెంగ్త్ అనేది యాడ్ చేయాలి. మరి నితీష్ వస్తే ఒకవేళ మయాంక్ ప్లేస్లో వస్తాడేమో అనిపిస్తుంది. లేదంటే కనుక ఐ థింక్ ఇట్ విల్ బి ద సేమ్ టీమ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇమీడియట్గా మార్కర్ని కూడా కొంతమంది అంటారు గ్లెన్ ఫిలిప్స్ని తీసుకురావచ్చు కదా మార్కర్ ప్లేస్, అంత అవసరం లేదు. అండ్ వాళ్ళ దగ్గర మీరు పత్తిరాణా ఒకవేళ అవైలబుల్గా ఉంటే పత్తిరాణా, ముస్తఫిజుర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, దీపక్ చార్ మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మార్కర్ కెన్ ప్లే దమ్ వెల్. సో మిడిల్ ఓవర్స్ బాగా ఆడగలడు. సో ప్రాబ్లీ అది చూడాలి ఎట్లా ఉండబోతుంది ఏంటి అని. క్లాసెన్ మాత్రం పెద్ద బలం ఎస్ఆర్హెచ్కి. ఖచ్చితంగా క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడుతూ వస్తున్నారు. సో ప్లస్లు ఇప్పుడు మీరు ఎలాగా ప్లస్ అన్నారు కాబట్టి ప్లస్ల గురించే మాట్లాడుకుందాం. క్లాసెన్తో పాటు ఎస్ఆర్హెచ్ ప్లస్లు ఏమున్నాయి? హెడ్ బాగా ఆడండి. మన జరిగిన హైదరాబాద్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ చాలా బాగా ఆడాడు. రిస్క్ తీసుకుంటాడు అండ్ అతను వికెట్ పోయే ఛాన్స్ బౌలర్కి ఇస్తాడు. కొన్నిసార్లు ఆ క్యాచ్ టఫ్గా ఉంటే బట్ పట్టుకుంటే అతను అవుట్ అయిపోతాడు, లేదంటే కనుక వాయించి వదిలిపెడతాడు. సో వాయించాడంటే కనుక ఏ ఒపోనెంట్ టీం కన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ట్రావిస్ హెడ్ అనేది చాలా పెద్ద బలం. అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు. ఇప్పుడు ఒకవేళ చెన్నై స్పిన్నర్లతో వచ్చారంటే జడేజాతో వచ్చినా లేకపోతే ఇంకెవరైనా స్పిన్నర్ తెచ్చినా అభిషేక్ శర్మ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో అభిషేక్ శర్మ ఉండడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా ఆడింది వీళ్ళే ఎస్ఆర్హెచ్కి. అటు ట్రావిస్ హెడ్ క్లాస్ అని బాగా అన్ని మ్యాచ్లు ఆడాడు. లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు, కీలకమైన సమయంలో అవుట్ అయ్యాడు. సో వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్గా ఎవరైనా మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం బ్యాలెన్స్ చేకూరిస్తే బాగుంటుంది. ఓకే. సో మైనస్లు అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు మ్యాచెస్లో చూస్తే మైనస్లు మీరు అబ్జర్వ్ చేయండి. బౌలర్స్లో ఎక్కడా కూడా మీరు వీళ్ళు మ్యాచ్ని గెలిపించేస్తారనే నమ్మకం ఎస్ఆర్హెచ్కి రాలేదు. ఎప్పుడైనా కూడా ఎస్ఆర్హెచ్ 2014 నుంచి 13 ఫస్ట్ సీజన్ పక్కన పెట్టండి, 14 నుంచి ఒక మంచి బౌలింగ్ ఫ్రెండ్లీ స్క్వాడ్. మా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలనే స్క్వాడ్. బట్ ఇప్పుడు సడన్గా ఆ బౌలింగ్ అనేది మ్యాచ్లు గెలిపించేస్తారు, ఈ బౌలింగ్ ఉంటే సరిపోతుందన్న నమ్మకం ఎస్ఆర్హెచ్ వాళ్ళకి లేదు. ఆల్దో కమిన్స్ కొంచెం ఫామ్ అందుకున్న, భూవి కొంచెం బాగానే వేసిన, మీకు నటరాజన్ ఇంజరీ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. మిగతా బౌలర్లు బాగానే వేసినా కూడా కీలకమైన సమయంలో రన్స్ ఇచ్చేయడం అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడొక్కడ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రెషర్ రిలీజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండాలి. లాస్ట్ మ్యాచ్ కూడా మయాంక్ మార్కండే సెకండ్ ఓవర్ బాగానే వేసాడు, కానీ థర్డ్ ఓవర్లో 24 పరుగులు ఇచ్చాడు. 160 కొట్టాల్సిన టైంలో మీరు ఒక ఓవర్లో 24 పరుగులు ఇచ్చేసారంటే మ్యాచ్ అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని లూజ్ ఎండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో గెలిచిన మ్యాచ్లో భూమి వేసిన ఒక ఓవర్ కారణం, కానీ మిగతా 2 ఓవర్లు అతను బాగా రన్స్కి వెళ్ళాడు. సో ఇది కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. అది వాళ్ళు కొంచెం వీక్నెస్గానే ఉంది. ఓకే. సో చెన్నై సూపర్ కింగ్స్ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? అంటే చెన్నై ప్లస్ అదేనంటే రవీంద్ర అండ్ అలాగే దుబే, వీళ్ళిద్దరు కుదురుకున్నారంటే వాళ్ళు ఆపడం కష్టం. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఆపలేరు. వాళ్ళు బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇంకొక రకమైన స్ట్రెంత్ ఏంటంటే ఇప్పుడు పతిరాణా చాలా బాగా యార్కర్లు ఎగ్జిక్యూట్ చేయగలడు. అలాగే ముస్తఫిజుర్ బాగా వేస్తున్నాడు. ముస్తఫిజుర్ అవైలబుల్లో ఉంటాడా లేదా, అది కొంచెం చిన్న ఇంజరీ ఉందని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. స్పిన్ పరంగా చెన్నై ఇప్పటిదాకా ఒక ఎక్స్పెరిమెంట్ అని చేసే అవకాశం దొరకలా. ఎందుకంటే అటు చెన్నైలోనూ తక్కువ స్పిన్ బౌలింగ్ చూసాం, అటు వైజాగ్లోనూ తక్కువ స్పిన్ బౌలింగ్ చూసాం. వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా స్పిన్ చూడాల. అండ్ జడేజా వికెట్లు ఎకనామికల్గా బౌలింగ్ వేయగలదు, కానీ స్పిన్ మీద కొంచెం క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. అది ప్రాబ్లీ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్లో కూడా మాట్లాడుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ అనేది ఇంకా పూర్తిగా అందుకోలేదు, అది ఒక కన్సర్న్ ఫ్యాక్టరే వాళ్ళకి.
అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా ఇంకా కొంచెం హిట్లు అందించే ప్లేయర్ ఇందాక అన్నట్టుగానే డారెల్ మిచెల్ ఆడాలి, వాళ్ళందరి దగ్గర నుంచి ఒక కాంట్రిబ్యూషన్ రావాలి. ఇప్పటిదాకా చెన్నైకి 2-3 కాంట్రిబ్యూట్ చేశారు, ఓకే ఇంకో 2-3 తయారయ్యారంటే అప్పుడు వాళ్ళకి ఒక కేకేఆర్ స్టైల్లో వాళ్ళ టీం కూడా ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. అంటే 3 మ్యాచెస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు 4th మ్యాచ్ కాబట్టి కొంచెం ఆ పెర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుందని ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ రావాలి, లేదంటే ఇంకా టీం అనేది పీక్ అవ్వలేదు. ఇప్పుడు మన టోర్నమెంట్ పోతున్న కొద్దీ ప్రతి ఒక్కళ్ళు ఫామ్లోకి రావడము, లేదా ప్లాన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం ఇట్లాంటివి చూస్తారు. ఓకే లేదంటే కనుక వాళ్ళు టాప్ 4లో ఉండలేరు. సో ఆ టాప్ 4లో ఉండే దిశగా ఉండాలంటే వీళ్ళందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ అనేది రావాలి. ఓకే ఎక్స్పెక్ట్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ రాకపోతే ఎన్ని మ్యాచెస్ వరకు కంటిన్యూ చేస్తారు, అంటే చేంజెస్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఒకసారి నమ్మారంటే కనుక అది ఇంకా వెనకడుగు వేరు. వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక మరీ ఇంకా అటు ఇటుగా ఉంది అంటే తప్ప వాళ్ళు చేంజ్ చేయరు. వాళ్ళు ఓకే మిగతా టీంలో కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫార్చునేట్లీ ఎస్ఆర్హెచ్ ఈసారి పెద్దగా చేంజ్లు చేయాలి, ఏదో ఇంజరీ అయింది కాబట్టి చేంజ్లు చేస్తున్నారు, కానీ లేదంటే లాస్ట్ టైం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అంటే చేంజ్లు చేయడం మొదలుపెట్టారు. బట్ ఈసారి వాళ్ళు కూడా ఎక్కువ చేంజెస్ చేయట్లేదు. సో చూడాలి. రుతురాజ్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు, సో అతను పర్ఫామ్ చేయకపోతే అతని మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ అవుతుంది. సో అతను పర్ఫామ్ చేయడం చాలా సో ఇంపార్టెంట్. ఆ ప్రెషర్ ని తను ఎలా అంటే పాజిటివ్ సెన్స్ లోకి తీసుకురాగలుగుతున్నారు, లైక్ తన మోటివ్ తన అంటే ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేయండి, అతను ఆడింది ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మిగతా 2 innings అతను ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. సో ఆ తాలూకు ఎఫెక్ట్ అనేది ఆ మ్యాచ్ల మీద పడకపోవచ్చు, కానీ ఇప్పుడు కూడా అతను 2-3 మ్యాచ్ల్లో కూడా తను ఆడలేదంటే సగం లీగ్ అయిపోయినా కూడా నా దగ్గర పరుగులు లేవేంటి అనే డౌట్ వచ్చినప్పుడు అక్కడ అది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే పాజిటివ్గా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే అతను కొంచెం కూల్ హెడ్ ఫెలోనే. ఎలాగైతే ధోని కూల్గా ఉంటాడు, రుతురాజ్ గాయక్వాడ్ కూల్గా ఉంటాడు. అతను స్టేట్ టీంకి అతనే క్యాప్టెన్ చేశాడు, ఏజ్ గ్రూప్ క్రికెట్లో అతను ఇండియా కూడా క్యాప్టెన్సీ వహించాడు, ఏషియన్ గేమ్స్కి వెళ్ళినప్పుడు ఇండియాకి క్యాప్టెన్గా ఉన్నాడు. అతను చాలా కూల్గా ఆలోచిస్తాడు, అన్నీ చేయగలడు. పైగా ధోని సపోర్ట్ ఎలాగో ఉంది. ఇప్పుడు అతని ఫామ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండాలి, అది కన్సర్న్గా ఉంది చెన్నైకి. ఓకే సో ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ 2 టీమ్స్ నుంచి ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్, ఇది డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ అండి. కొన్నిసార్లు సుందర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకొని తీసుకొచ్చారు బ్యాటింగ్ బౌలింగ్కి. కొన్నిసార్లు అభిషేక్ శర్మ అన్నారు. ఐ థింక్ అభిషేక్ శర్మ షుడ్ ప్లే, అతను స్క్వాడ్లో ఉండాలి. ఒక బౌలర్ని ఎక్స్ట్రా పెట్టుకుని కావాలంటే మీరు ఒక బ్యాటర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవచ్చు, మయాంక్ను వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవచ్చు. సిఎస్కే విషయానికి వచ్చేస్తే వాళ్ళ క్లారిటీ ఉంది, దూబేనే ఇంపాక్ట్ ప్లేయర్. దూబే బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతే చాలు, మాకు బౌలర్గా మేము వేరే వాళ్ళని తెచ్చుకుంటాను ఫుల్ క్లారిటీ ఉంది వాళ్ళకి. దూబే బౌలింగ్ కూడా చేయడం ఇండియా వరల్డ్ కప్ ప్లాన్స్కి చాలా ఇంపార్టెంట్. ఉత్త బ్యాట్ పట్టుకొని ఆడుతున్నానంటే అది అవ్వదు, అది వరల్డ్ కప్లో అలా కుదరదు. బట్ సిఎస్కే వాళ్ళు నమ్మారు కాబట్టి అది చేంజ్ చేయరు వాళ్ళు. ఫైనల్ స్టేడియంలో ఈ రోజు ఎస్ఆర్హెచ్ జెండాలా సిఎస్కే జెండాలా? ఐ థింక్ కొంచెం సిఎస్కే జెండాలే కాస్త ఎక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే ఇది మళ్ళీ లాస్ట్ ఇయర్ ధోనిని చూసే అవకాశం రాలేదు చాలా మందికి, ఇక్కడ మ్యాచ్ జరగలేదు. సో ఈసారి మ్యాచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున వస్తారు. ఆల్రెడీ 50-50గానే ఉంటుంది. ధోని లాస్ట్ టైం కూడా ఇంకొంచెం ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఆరెంజ్ అనేది ఎంత మంచి కలర్ అయినా ఎల్లో అనేది లైట్ని ఇంకా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ బ్లూ చూపిస్తే కనుక మీకు ఆరెంజ్ కనిపించే అవకాశం ఉంది, ఎందుకంటే బ్లూ లైట్ ని కట్ చేస్తుంది. అంటే ఇది ఎల్లో చూపించేసరికి ఎల్లో లైట్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆరెంజ్ కనిపించదు. అది కూడా మీకు ఒకసారి చూస్తే ఇదేంటి ఎల్లో ఎక్కువగా ఉందా అనే ఒక ప్రాబబిలిటీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంత రీజన్ ఉంది వెనక. విన్ అయితే లైక్ ఎవరికి ఎక్కువ నీడ్ అంటారు, నెసెసరీ అంటే ఎస్ఆర్హెచ్ చాలా ఎక్కువ నీడ్ అండి. ఎందుకంటే వాళ్ళు 4 ఓడిపోయారు అనుకోండి, 3 ఓడిపోయారు అనుకోండి, 4 వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. పైగా హోమ్ గేమ్ లో 2-2 గెలిచారంటే అదొక మంచి భరోసా, ఇంకా నెక్స్ట్ 5 హోమ్ గేమ్లో మనం కుమ్మేస్తాం, మనకు పెద్ద ప్రాబ్లమే లేదని. బట్ హోమ్ గేమ్ ఓడిపోయారంటే కనుక వీళ్ళు ఆలోచిస్తారు ఇంకెక్కడన్నా ఏంటి పరిస్థితి అని. సో వాళ్ళకి విన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు 2-2 ఇస్ స్టిల్ ఫైన్ అండి. 4 గెలిచారు, 2 ఓడిపోయారు, స్టిల్ ఫైన్. వాళ్ళు పుంజుకోవడానికి వాటికి అవకాశాలు ఉంటాయి. 3 ఓడిపోయినా కూడా పర్వాలేదు, కానీ గెలిస్తే మాత్రం ఇంకొంచెం ఆ ఊపు అనేది వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్కి గెలవడం కన్నా కూడా ఓడిపోకుండా ఉండడం చాలా ముఖ్యం ఈ మ్యాచ్. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఎనాలిసిస్. సో చూడాలి, ఈ రోజు మ్యాచ్ చూసిన తర్వాత తెలుస్తుంది రిజల్ట్ ఏంటి అనేది. బట్ నాకైతే మంచి రంజుగా అయితే మ్యాచ్ ఉంటుంది అనిపిస్తుంది మన హైదరాబాద్ స్టేడియంలో. సో లెట్స్ సీ.